హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? నేను మీ ఇందు. వెల్కమ్ బ్యాక్ టు ఇందు గమనం. సో మళ్ళీ ఒక చిన్న వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. సో వ్లాగ్ ఏంటి అంటే, డిడి యాదగిరి, దూరదర్శన్ యాదగిరి, హైదరాబాద్ రామంతపూర్ వాళ్ళు లాస్ట్ ఇయర్ నేను ఒక షోకి వెళ్ళాను కదండి, వీళ్ళది పాటల పల్లకి ప్రోగ్రామ్కి. అలాగే ఈ ఇయర్ కూడా మళ్ళీ బాగా పాడే వాళ్ళని సెలెక్ట్ చేసుకుని తీసుకున్నామని చెప్పి నాకు కాల్ చేశారు. చేసి ఇలా షూట్ ఉంది, అవైలబుల్ ఉన్నారా ఇందు అని చెప్పని కాల్ చేయడం జరిగింది. సో దాని గురించి అని చెప్పి స్టార్ట్ అయ్యాను. మార్నింగ్ 7 కల్లా స్టార్ట్ అయిపోయాను. సో అందుకే చూడండి రోడ్స్ ఎంత ఖాళీగా విశాలంగా ఉన్నాయో. సో ఈ లెక్క నేను చాలా ఎర్లీగా స్టూడియోకి రీచ్ అయిపోయాను. దూరదర్శన్ యాదగిరి అగైన్. యాక్చువల్గా వీళ్ళు ఒకసారి ఎపిసోడ్ సిరీస్లో ఒకసారి అయిపోతే రిపీటెడ్గా పిలుస్తారని అన్నీ అనుకోలేదు, అంటే పిలవరు ఇన్ జనరల్. కాకపోతే ఏంటంటే ఇంకా ఈ పాటల పల్లకి షో అనేది చాలా హిట్ అవుతోందని చెప్పి కంటిన్యూ చేస్తున్నారు. ఇక్కడ నేను పర్పస్ ఆఫ్ విజిటింగ్ అనేది ఫిల్ చేస్తున్నాను. ఫస్ట్ సిగ్నేచర్ నాదే ఉంది, ఇంకా మా వాళ్ళు ఎవరు రాలేదు కంటెస్టెంట్స్, చూడాలి. ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఇయర్ వచ్చినట్టున్నాను దూరదర్శన్ యాదగిరిలో షోకి. సతీష్ గారు బ్యాచ్, సతీష్ గారు చెప్పడంలో. అండ్ ఇప్పుడు మళ్ళీ అగైన్ చాలా బాగా పాడే వాళ్ళని మళ్ళీ తీసుకుంటున్నాము. ఇందు వస్తారా అని చెప్పి ఇక్కడ మేడం క్షమ మేడం అని చెప్పి ఆవిడ కాల్ చేశారనమాట. సో ఇప్పుడు స్పెషల్ షో చేస్తున్నాము బాగా పాడే వాళ్ళకి అని చెప్పి. సో ఈసారి ఏంటంటే నావి 4 సాంగ్స్ ఉన్నాయి, 3 డ్యూయట్స్, ఒక సోలో ఉంది. ఆ సోలో నేను రేర్ సాంగ్స్ ఎప్పుడు పిక్ చేసుకుంటాను, మీ అందరికీ తెలిసిందే. సో ఏ సోలో సాంగ్ పాడబోతున్నాను, షూటింగ్ ఎలా అవుతుంది అనేది ఇప్పుడు కొంచెం లోపలికి వెళ్దాం. యాక్చువల్గా వాళ్ళు షార్ప్ 8 కల్లా వచ్చేయమన్నారు. నేను 7కి స్టార్ట్ అయ్యాను. 7:45 అయింది టైము. సో సిగ్నేచర్ చేసే చోట నేనే ఉన్నాను ఫస్ట్ పర్సన్ని. చూడాలి లోపలికి వెళ్ళాక మిగిలిన వాళ్ళు ఎప్పుడు వస్తారు ఏంటనేది. సో చాలా బాగా పాడేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మళ్ళీ ఫిల్టర్ చేసి వాళ్ళకి కాల్స్ చేసి మళ్ళీ రికార్డింగ్కి అది రమ్మని చెప్తున్నారట. ఆ ఫిల్టర్ చేసిన దాంట్లో 40 మంది సెలెక్ట్ చేశారట. ఆ 40 మందిలో నేను కూడా ఉన్నాను. సో చాలా హ్యాపీ అనిపించింది మేడం అలా చెప్తున్నప్పుడు. దూరదర్శన్ లోపలికి వెళ్ళినట్టయితే మనకి ఎంట్రన్స్లోనే ఇలాగా ఆఫీసు మొత్తం అంతా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. సో ఇలాగ లోపలికి వెళ్ళిపోతే మనకి స్టూడియోకి ఇలా స్టూడియోస్ అని కనిపిస్తుంది. డైరెక్ట్గా స్టూడియో దగ్గర ఏరియాకి వెళ్ళిపోతున్నాను. ఆకలేస్తుంది బాగా. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో క్యాంటీన్ అయితే టిఫిన్ తినేసి రమ్మంటారు. ఎన్ని నందులు ఉన్నాయో. క్యాంటీన్ ఫస్ట్ ఫ్లోర్. నచ్చిన ప్లేస్ కరెక్ట్ కదా చూడాలి. ఎప్పుడో 1 year బ్యాక్ వచ్చాను కదా, గుర్తులేదు. లహారశాల కరెక్ట్ వేలని వచ్చింది అయితే. సో ఇదే దూరదర్శన్ వాళ్ళది బుల్లి బుజ్జి క్యాంటీన్. విశాలంగా భలే నీట్గా ఉంటుంది. సో ఇక్కడ ఏమున్నాయి టిఫిన్స్ చూసేద్దాము. టిఫిన్ ఏముంది? టిఫిన్స్ ఏమున్నాయి? అంతేనా? ఓకే, ఒక ఆనియన్ దోశ ఇవ్వండి. ఒక కాఫీ ఏంటి, ఫిల్టరా లేకపోతే బ్రూవా? లాస్ట్ టైం వచ్చినప్పుడు సర్ప్రైజింగ్గా మా కజిన్ కూడా వచ్చిందనమాట. సో మా కజిన్ చిన్నప్పటి నుంచి మేము చాలా మమ్మల్ని ఇద్దరు ట్విన్స్ అని చెప్పి అంటూ ఉండేవారు. సో అది రావడం చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ఈసారి సర్ప్రైజింగ్ ఏంటంటే క్షమ మేడం కాల్ చేసి బాగా పాడేవాళ్ళని మళ్ళీ ఒక స్పెషల్ షూట్ చేస్తున్నాను, ఇందు వస్తావా, 5th అవైలబుల్ ఉన్నావా, 5th నవంబర్ కానీ 6th నవంబర్ కానీ అడిగారు. సో 5th నవంబర్ అవైలబుల్ అని చెప్పి చెప్పడం జరిగింది. సో నిన్న చెప్పడం ఏంటంటే 9 కల్లా షార్ప్ 9 కల్లా ఉండాలని చెప్పారు మొన్నటి వరకు. నిన్న కాల్ చేసి సడన్గా పై అథారిటీస్ నుంచి కాల్స్ వచ్చాయి. సో 8 o'clock కల్లా షార్ప్ ఉండాలి స్టూడియోలో, మీ షూట్ అవగానే ఇంకొకటి చేయడం జరుగుతుంది. కాబట్టి
ఏమనుకోకపోతే కొంచెం ఎర్లీగా వచ్చేసి షార్ప్ 8 కల్లా ఉండేలా చూడు, అందరికీ ఫోన్ చేసి చెప్పేసాను, నువ్వు కూడా షార్ప్ 8కి వచ్చేసి అని చెప్పి అన్నారనమాట. సో మేడం నేను ఎక్కడ చాలా దూరం నుంచి రావాలి, మాది కొండాపూర్ ఏరియా, సో చాలా దూరం నుంచి రావాలి, మరీ 8 కల్లా ఉండాలంటే ఎలా మేడం, రావడానికి తెల్లరికట్ల లేవాల్సి వస్తుంది అంటే ఇంకేం చేయలేను తల్లి, పై వాళ్ళ నుంచి ఆర్డర్స్ అవి ఇక్కడ నేనేం చేయలేను, సో నువ్వు తొందరగా వచ్చేసాయి అని చెప్పేసి మేడం అనడం జరిగింది. సో లేచిన దగ్గర నుంచి ఏం తినలేదు, ఏం తాగలేదు, ఫ్రెష్ అయిపోయి గమ్ముగా వచ్చేసాయి. ఇక్కడ వీళ్ళే మేకప్ అది వేస్తామన్నారు, మమ్మల్ని ఏం చేసుకోవద్దన్నారు. సో ఇంకేం చేస్తాం, ఇవాళ కార్తీక పౌర్ణమి, దీపాలు అవి వెలిగించుకుందాం అనుకుంటే అవ్వలేదు ఇప్పుడు. సో సాయంత్రం పూజ చేసుకుని వెలిగించుకోవాలి. ఇక్కడ లక్కీలీ ఇక్కడ మనకి ఒక క్యాంటీన్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో. సో మిగిలిన షూటింగ్ సంబంధించి ట్రయల్ రూమ్, లేకపోతే స్టూడియో, మేకప్ రూమ్ అవన్నీ గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటాయి లక్కీగా. సో ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఏంటంటే క్యాంటీన్ ఉంటుంది. క్యాంటీన్ చాలా ఫుడ్ అనేది చాలా బాగుంటుంది అనమాట. లాస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేశాను కదా, చాలా హోమ్లీగా ఉంటుంది, ప్రైస్ కూడా తక్కువ ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇంకా ఎవరూ రాలేదు, నేనే ఫస్ట్ వచ్చాను షూట్కి. సో ఇక్కడికి మేడంకి ఫోన్ చేస్తే ఇలా టిఫిన్ తినేసేసి మేకప్ రూమ్కి వెళ్ళిపో అని చెప్పి ఇప్పుడే కాల్ చేశారు. సో ఏంటంటే నేను ఆనియన్ దోశ ఆర్డర్ పెట్టాం అనమాట. తినేసి కాస్త కాంటినెంటల్ కాఫీ అవైలబుల్ ఉందన్నారు, సో కొంచెం కాఫీ తాగేసి షూట్కి వెళ్ళిపోవాలి. సో నెక్స్ట్ అప్డేట్ షూటింగ్ ఎలా జరుగుతుంది అనేది మీకు వెళ్తాను, వెయిట్ చేయండి. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ టేబుల్ దగ్గర మేము లంచ్ చేయడం జరిగింది, లోపలేమో బ్రేక్ఫాస్ట్ చేయడం జరిగింది. బ్రేక్ఫాస్ట్ టైంకి ఏంటంటే కొంచెం లేట్గా వచ్చాం కాబట్టి ఇప్పుడు జనాలు ఎక్కువ ఉన్నారనమాట ఇక్కడ అంతా. సో ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఎవరు లేరు. దోశ వచ్చేసింది, ఐఎమ్ ఈటింగ్ నౌ. సో బ్రేక్ఫాస్ట్ చేసేసి కాఫీ తాగేసి ఇలాగా మేకప్ రూమ్లోకి వచ్చేసాను. మేకప్ చేసేస్తున్నారు. నేనే ఫస్టా అసలు బాగా సెట్ అవ్వాలా అన్నారు. ఎస్, నేను ముందు రోజు నైటే స్ట్రైటింగ్ అది చేసేసుకున్నాను. ఇక్కడ స్టూడియోలో వాళ్ళు స్ట్రైటింగ్ చేస్తారన్నారు కానీ టైం వేస్ట్ అయిపోతుంది, సరిపోదు అని చెప్పి. సో ఇక్కడ మేకప్ అయిపోయిన వెంటనే ఇలాగా హెయిర్ స్టైల్ చేసేసారు. కాదు మీరు మాకు మేకప్ వేసారు జనాలకు. ఆల్ సెట్, థ్యాంక్ యూ, చాలా బాగా రెడీ చేశారు. మీరు అందంగా ఉన్నారు. మేకప్ రూమ్లోంచి షూటింగ్ రూమ్లోకి వెళ్తున్నాం. సో ఆడి భలే రెడీ చేశారు సింపుల్ హెయిర్ స్టైల్తో. ఇది స్టూడియోకి లోపలికి నేను వెళ్ళిపోతున్నాను. సో ఈ డోర్ తీసుకుని లోపలికి వెళ్ళగానే మళ్ళీ లోపల మనకి స్టూడియో సెట్టింగ్స్ మొత్తం కెమెరాస్తో, మొత్తం లైటింగ్స్తో మొత్తం అంతా సెటప్ ఉంటుందన్నమాట. ఇలాగా రిహార్సల్స్ సగం కంప్లీట్ అయ్యాయి. ఇంకొక సింగర్ రావాలి, అరుణ్ కుమార్ మహంతి, తను ఆన్ ది వే ఉన్నాడు. తను వచ్చాక తనతో 2 డ్యూయట్స్ ఉన్నాయి అవి. సో ఆ డ్యూయట్స్ 2 అయిపోయిన తర్వాత షూట్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే రిహార్సల్స్ నడుస్తున్నాయి. సో అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే. అసలు ఆ సెట్టింగ్స్ చూసారా, కెమెరాస్ లైటింగ్స్ ఎంత ఇదిగా ఉన్నాయో, సూపర్ అసలు. ఇది ఫోన్ ఫిల్ చేసేసాం, టీ తాగడానికి వెళ్ళొస్తే మొదటి. సో ఇక్కడ టీ కోసం స్టూడియో బయట ఇలాగ కూర్చున్నాయి, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు చాయ్ని. ఈసారి షూట్లో చాలా హడావుడిగా అనిపించింది, చాలా సందడిగా ఉన్నారు జనాలంతా కూడా.
లాస్ట్ టైంతో పోలిస్తే ఈసారి చాలా బాగా అనిపించింది. తమ్మి టూ లేట్, చాలా లేట్, అదే జీవితకాలం లేటు. ఇది కూడా యాడ్ చేయి వీడియోలో, చేయకుండా. ఈ అబ్బాయి ఎన్నిసార్లు తీస్తాడు ఆ వీడియోలు, అసలు అన్ని వీడియోలు తీస్తాడు అసలు. ఊరికే వ్లాగ్కి చాలు వ్లాగ్ పెడతాడు. ఇప్పుడు అదే ఒక 2 చెడముక్కలు చెప్పండి, యాడ్ చేద్దాం. ఇక్కడ ఒక సాంగ్ గురించి ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది అనమాట, ఫన్ చాట్ జరుగుతుంది, అందుకే అంతలా అవుతున్నాము. పందికొక్కల వాడు మంచిని మాకు జడ్జికి వచ్చిన మేడం పేరు వి కనకదుర్గ గారు. ఆవిడ ఎంత బాగా పాడారంటే లాస్ట్లో ఒక సాంగ్ అసలు మతిపోయింది. మేమందరం పాడిన పాటలు ఒక ఎత్తు అయితే, మేడం ఒక్కరే పాడిన ఒకే ఒక్క పాట షో మొత్తానికి హైలైట్ అయింది. ఒక అద్భుతమైన పాటని అంతే అత్యద్భుతంగా పాడి వినిపించారు. నాకు చాలా బాగా నచ్చింది. రీసెంట్గా కాలం చేసిన బాల సరస్వతి దేవి గారిని స్మరిస్తూ ఆవిడకి డెడికేట్ చేస్తూ దేవదాస్ చిత్రం నుంచి ఒక అద్భుతమైన పాటని చాలా చాలా బాగా పాడారు మేడం అసలు. సో ఆ రకంగా నాకు ఒక మంచి పాటని మేడం పరిచయం చేసినట్లుగా అనిపించింది. మేడం సాంగ్ పాడే స్టేజ్ దిగ్గానే నేను ఇంకా వెంటనే మేడం దగ్గరికి వెళ్ళిపోయి ఆవిడ దగ్గర ఉన్న సాంగ్ పేపర్ని తీసేసుకున్నాను. మేడం ఈ సాంగ్ నేను ఖచ్చితంగా నేర్చుకుంటానని చెప్పి. సో మీ అందరికీ త్వరలో ఈ పాటను నేను వినిపించబోతున్నాను. ఏ మాటగా మాట చెప్పుకోవాలండి, ఎంతైనా ఆ పాత మధురాలు ఉన్నంత మధురంగా ఇప్పుడు పాటలు ఉండవు. సో అలా చెప్పడం అతిశయోక్తి ఏమీ కాదని నా అభిప్రాయం. ఎవరినన్నా నొప్పించుంటే క్షమించండి. ఇప్పుడు పాటలు కూడా బాగుంటున్నాయి కొన్ని, కానీ పాతకాలం పాటలు ఎప్పటికీ కూడా ఎవర్ గ్రీన్ సాంగ్స్ అండి. తెలుసా? నాకు నేను తెలుసు. నాకు తెలియదు. నేను అందరికీ తెలుసు. ఈ మధ్య హైదరాబాద్ లో మొత్తం నా పేరు మారిపోతుంది. అవునా? ఇండస్ట్రీ మధ్య ఇండస్ట్రీ గమనం కాదు, ఇందు గమనం కదా. ఛానల్ పేరు ఇందు గమనం. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరన్నా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాది ఆవిడది కూడా, నాది ఇందు గమనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా తమ్ముడిది కూడా ఫాలో అవుతుంది. ఏంటది? ఏకే మ్యూజిక్ వరల్డ్. ఈ పిల్లాడు సంగీతం కూడా నేర్పిస్తాడు, చక్కగా బుద్ధిగా నేర్చుకోండి. కావాల్సిన నేర్పించేవాడు బుద్ధిగా నేర్పిస్తాడా, నేర్చుకోవాల్సిన వాళ్ళు బుద్ధిగా నేర్చుకోవాలి? నేర్పించే వాళ్ళు బుద్ధిగా నేర్పిస్తే నేర్చుకునే వాళ్ళు కూడా చక్కగా బుద్ధిగా కూర్చొని నేర్చుకుంటారు. సో ఫాలో అవ్వండి. నా స్క్రిప్ట్ కూడా మీరే చెప్పేస్తారు. ఫిమేల్ డామినేషన్. హలో, నేను చూపిస్తానుగా ఈవిడే. అయ్యో, సో ఇక్కడ రిహార్సల్స్ అయిపోయి షూట్ అనేది స్టార్ట్ చేసేసారు. సో సెకండ్ కంటెస్టెంట్ అనమాట నేను. నా సోలో సాంగ్ అయిపోయింది. ఆ సోలో సాంగ్ పాడేటప్పుడు చాలా ఘోరాలు జరిగాయి. రిహార్సల్స్లో చాలా బాగా వచ్చింది, మైక్ అది బాగా పనిచేసింది. అండ్ నేను రికార్డింగ్ టైంలో పాడుతున్నప్పుడు మరి ఏమైందో ఏమో నాకు తెలియదు, బట్ మైక్ వాల్యూమ్ మొత్తం ఆఫ్ అయిపోయింది నేను పాడేటప్పుడు. అండ్ వాళ్ళు అంటారు, మీరు లకీలీ ఆపకుండా మొత్తం పాడేశారు మేడం, అట్లాగే పాడేసేయండి, వాల్యూమ్ లేదని చెప్పి ఆపద్దు, రా వాయిస్లో కూడా చాలా చాలా బాగా వచ్చింది, మైక్ లేకపోయినా కూడా అని చెప్పన్నారు అనమాట. సో ఆ రకంగా వీడియో, సో ఆ రకంగా పాటల పల్లకి ప్రోగ్రామ్ బాగా జరిగింది. ఇప్పుడు సో ఎపిసోడ్ ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందో మీకు అప్డేట్స్ ఇస్తాను. స్టే ట్యూన్ టు ఇందుగా మనం టేక్ కేర్. 3 డ్యూయట్స్ ఒక్క సోలోతో పాటల పల్లకి ఎపిసోడ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని ఇలా బయటకు వచ్చేసాము. సో మార్నింగ్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను, కానీ ఏరియా అంతా ఎవరూ లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను అండ్ టైం కూడా లేదు అని చెప్పి ఇంకా షూట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఇప్పుడు ఇవి చూస్తున్నాం అనమాట. ఇక్కడ ఏదైతే ఉందో ఐ లవ్ దూరదర్శన్ హైదరాబాద్ అనేది రీసెంట్గానే పెట్టారట, ఒక 6 months 3 months అవుతుందని అన్నారు డైరెక్టర్. సో అక్కడ అలాగ ఫోటోలు చిన్న చిన్న వీడియో బిట్స్ అవి తీసుకొని ఇంకా నేను రిటర్న్ స్టార్ట్ అయిపోయేది అనమాట. సో ఎంట్రీ ఇచ్చాం కాబట్టి ఎగ్జిట్ దగ్గర కూడా సిగ్నేచర్ చేసేసి టైం ఎంతవరకు ఉన్నాము అక్కడి నుంచి చెల్లో హోమ్ అనమాట. సో ఇంట్లో మా తమ్ముడు, మరదలు, మేనల్లుడు ఉన్నారు మా పాప బర్త్డే కోసం అని చెప్పి. సో ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు నాడు మా మేనల్లుడు 2nd బర్త్డే సెలబ్రేషన్స్ ఉన్నాయి. ఇంటికి వెళ్ళగానే ఆ చిన్నగా సెలబ్రేషన్స్ చేసుకుని వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చేయాలి. సో ఇలాగా ఫుల్ డే అంతా ఫ్రెష్గా స్టార్ట్ అయిన డే టైర్డ్నెస్తో ఎండ్ అయింది. సో జాగ్రత్తగా ఇంటికి అది వెళ్ళిపోతున్నాను. సో ఫుల్ నిద్ర వచ్చేస్తుంది.
అండ్ 2:30 అయిపోయింది షూట్ అంతా అయ్యేటప్పటికి. బాగా ఇంకా ఇంటికి వెళ్ళేసరికి 3:30, 4 అయిపోతుందని ఇంకా దూరదర్శన్ వాళ్ళ దగ్గర మీల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి కదా పైన క్యాంటీన్లో, అవి తినేసి ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఫుల్ హెడేక్ వచ్చేస్తోంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు స్టే ట్యూన్ టు హిందీ గమనం. టేక్ కేర్, బై బాయ్.